విక్రమ్ గౌడ్పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు కాల్చారా లేక తనకు తానే కాల్చుకున్నాడా అన్న దానిపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. గాయపడిన విక్రమ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన విక్రమ్ గౌడ్ ఆర్థికంగా నష్టపోయినట్లు ఓ వాదన వినిపిస్తోంది. సినిమా రంగంతో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా దెబ్బతిన్న విక్రమ్ గౌడ్ భారీగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. చేసిన అప్పులు తీర్చాలని విక్రమ్ గౌడ్పై ఒత్తిడి పెరగడంతో తనను తాను రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. విక్రమ్ గౌడ్ నివాసంలో లైసెన్స్ లేని తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు తానే కాల్చుకున్నాడా లేక ఎవరైనా కాల్పులు జరిపారా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అపోలో హాస్పిటల్కు చేరుకొని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. విక్రమ్ గౌడ్ నివాసంలో లైసెన్స్ లేని తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు తానే కాల్చుకున్నాడా లేక మరెవరైనా కాల్చారా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపోలో హాస్పిటల్కి చేరుకొని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. హాస్పిటల్లో డాక్టర్స్ అక్కడ ట్రీట్మెంట్ పర్పస్ వాళ్ళు తీసుకున్నటువంటి ఎక్స్రేస్, ఆ గాయాలు వాళ్ళు నోట్ చేసినటువంటి కేస్ షీట్ను కూడా మనం పరిశీలించడం జరిగింది. అట్లాగే ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్గా మనకి ఇక్కడ దొరికినటువంటి ఆధారాలు, అట్లాగే సీన్ రీకన్స్ట్రక్షను, ఆ టైంలో ఈ హౌస్కి ఎంట్రీ ఎగ్జిట్స్, ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి వాటి పరిశోధన ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేసు తీవ్రత దృష్ట్యా దాదాపుగా ఒక 10 ఇటు వెస్ట్ జోన్ పోలీసు అట్లాగే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వర్క్ అంతా కూడా డివైడ్ చేసుకొని డిఫరెంట్ యాంగిల్స్లో అసలు ఈ నేరం ఎలా జరిగింది, దీనికి కారకులు ఎవరు, ఏ పరిస్థితిలో జరిగింది, దానికి మోటివ్ ఏంటి అనేది కనుక్కోవడానికి ఈ 10 టీమ్స్ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తాయి. త్వరలోనే నిజాలు బయటకు వస్తుంది. రైట్. అయితే విక్రమ్ కాల్పుల ఘటనలో మరో కొత్త కోణ కూడా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసుతో లింకులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదాపూర్లోని ఓ పబ్లో విక్రమ్కు వాటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్లో వాటా కలిగి ఉన్న విక్రమ్ గౌడ్ డ్రగ్స్ విచారణను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాడు. ఓవైపు ఆర్థికంగా నష్టపోయిన విక్రమ్ గౌడ్ పబ్ వ్యవహారంలో తాను కూడా డ్రగ్స్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న ఆందోళనతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ రమణ అందిస్తారు. రమణ, సంచలనం సృష్టించినటువంటి విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో చిక్కుముడి మెల్లమెల్లగా విడుతోంది. దీనికి సంబంధించి ముందుగా తనకు తానే ఆత్మహత్యత్నానికి ఒడిగట్టినట్టుగైతే ప్రాథమికంగా పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో ముఖ్యంగా ఆధారాలు సేకరించిన క్రమంలో సీసీ ఫుటేజ్ కావచ్చు, మిగతా వాటిని పరిశీలించినప్పుడు అసలు ఎక్కడా కూడా ఇంట్లోకి ఎవరు వచ్చినట్టుగా ఆధారాలు అయితే లేవు. సీసీ ఫుటేజ్లో ఎక్కడ కూడా బయట వ్యక్తులు వచ్చిన ఆధారాలు అయితే దొరకలేదు. దాంతోపాటు డాగ్ స్క్వాడ్ అయితే ఇంట్లోంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంటే లోపటే ఇన్సిడెంట్ జరిగింది, బయట వ్యక్తుల ప్రమేయం లేదనేది మాత్రం అక్కడ స్పష్టమైంది. దీంతోపాటు కొంత సైంటిఫిక్ సంబంధించిన ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో మేము సేకరిస్తూ ఉన్నాం కూడా పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి ఆధారాల నేపథ్యంలోనే అటు కాల్చినటువంటి ఏదైతే కాల్పులు జరుపుకుంటున్న క్రమం దాన్ని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది తనకు తానుగా చేసుకున్నట్టుగా అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఇప్పుడు కొత్త కోణం ఒకటి వెలుగు చూస్తోంది. అంటే ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఆ కేసును చాలా ఇంట్రెస్ట్గా విక్రమ్ గౌడ్ తన ఫోన్లో పరిశీలించాడు, ఆ కేసును ఫాలో అయ్యాడు అనేటువంటి విషయాన్ని పోలీసులు అయితే గుర్తించడం తెలుస్తుంది. దీనికి తోడు తనకు కూడా ఆల్రెడీ మాదాపూర్లో ఒక పబ్లో పార్ట్నర్షిప్ ఉంది. ఈ పబ్కు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మరి ఈ కేసుతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా, దాంతోనే అతను ఆందోళన చెంది ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడా, తను ఈ బలవనానికి పాల్పడతానికి ప్రయత్నం చేశాడా, ఇలాంటి కొన్ని అనుమానాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ మొత్తంగా ఫోన్ మొత్తం డేటాలో ఎక్కువ శాతం తను డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాన్ని కేసును ఎక్కువ ఫాలో అయినట్టుకైతే స్పష్టమవుతోంది. పోలీసులు ఆయన ఫోన్ను పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా స్పష్టంగా వాళ్ళు తెలుసుకోగలిగారు. ఏదేమైనా
ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ఇంకా విక్రమ్ గౌడ్ ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆయన స్పృహలో ఉన్నప్పటికీ కూడా వివరాలకు చెప్పడానికి ఆ సమయం తీసుకుంటానని చెప్తున్నాడు. ఆయన అసలు నోరు మెదపడం లేదు. మరి భార్య మాత్రం ఫిర్యాదులో బయట వ్యక్తులు అగంతకుడు వచ్చి కాల్పులు జరపడం చెప్తుంది. ఇట్లా అంటే ఒకరి మాటలకు పొంతలు లేకుండా పోయింది. ఉదయం విచారిస్తున్న సమయంలో ఇంటికి సంబంధించిన సెక్యూరిటీ గార్డు కావచ్చు, పని మనిషిని విచారిస్తున్న సమయంలో కూడా వారు కూడా పొంతలేని సమాధానం చెప్పారు. ఇలాంటివన్నీ పరిశీలించినప్పుడు పోలీసులు అయితే ముందుగానే ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఖచ్చితంగా బయట వ్యక్తుల పని అయితే కాదు, ఇంటికి సంబంధించిన వ్యవహారంలోనే ఏదో జరిగింది అనే అనుమానాల ముందు నుంచి వ్యక్తం చేశారు కూడా. దానికి ఆ కోణంలోనే వారి దర్యాప్తు కూడా కొనసాగుతూ వచ్చింది. పూర్తి స్థాయిలో ఇంకా ఆధారాలు వచ్చిన తర్వాత దీనిపై ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉందని కూడా ఒక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా మనకు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా తన ఫోన్లో మాత్రం డ్రగ్స్ కేసును చాలా ఎక్కువగా ఫాలో అయ్యాడు. దానికి సంబంధించి కొంత ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తను కాస్త మనోవేదనకు గురయ్యాడా, ఈ కారణంగానే అతను ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడా, ఇలాంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. జోష్న. ఓకే, రైట్ రాబడా. విక్రమ్ గౌడ్పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు కాల్చారా లేక తనకు తానే కాల్చుకున్నాడా అన్న దానిపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. గాయపడ్డ విక్రమ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన విక్రమ్ గౌడ్ ఆర్థికంగా నష్టపోయినట్లు ఓ వాదన వినిపిస్తోంది. అయితే సినిమా రంగంతో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి విక్రమ్ గౌడ్ భారీగా అప్పులు చేసినట్టు తెలుస్తోంది. చేసిన అప్పులు తీర్చాలని విక్రమ్ గౌడ్పై ఒత్తిడి పెరగడంతో తనను తాను రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఓ వాదన వినిపిస్తోంది. అయితే విక్రమ్ గౌడ్ నివాసంలో లైసెన్స్ లేని తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు తానే కాల్చుకున్నాడా లేక ఎవరైనా కాల్చారా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీజీపీ వెంకటేశ్వర్లు అపోలో ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విక్రమ్ గౌడ్ నివాసంలో లైసెన్స్ లేని తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తనకు తానే కాల్చుకున్నాడా, మరెవరైనా కాల్పులు జరిపారా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపోలో హాస్పిటల్కి చేరుకొని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. అయితే విక్రమ్ కాల్పుల ఘటనలో మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసుతో లింకులున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాదాపూర్లోని ఓ పబ్లో విక్రమ్కు వాటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పబ్లో వాటా కలిగి ఉన్న విక్రమ్ గౌడ్ డ్రగ్స్ విచారణను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వస్తున్నారు. ఓవైపు ఆర్థికంగా నష్టపోయిన విక్రమ్ గౌడ్ పబ్ వ్యవహారంలోనూ తాను కూడా డ్రగ్స్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న ఆందోళనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఒకవైపు విక్రమ్ గౌడ్ సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా దెబ్బతిన్నట్లుగా పలు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి రిపోర్టర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్. విక్రమ్ గౌడ్ ఒక పొలిటికల్ గా కాకుండా ఇతని సినిమా ఇండస్ట్రీ కూడా చాలా వరకు సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో ఒక సినిమా చేయడం కూడా జరిగింది. ఇష్ట అనే సినిమా ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత చాలా సినిమాలకి ఇండైరెక్ట్ గా ఫైనాన్స్ కూడా ఇవ్వటము, తీసుకోవటము ఇలా చేశాడు విక్రమ్ గౌడ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఈ రోజు తెల్లవారుజామున అతని పైన మర్డర్ అటెంప్ట్ జరగడం అనేది చాలా వరకు ఇండస్ట్రీ ఒక పుదుగు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయిన దీంట్లో ఇలా ఒక ప్రస్తుతం ఇక డ్రగ్స్ తోటే సతమతం అవుతున్న ఈ తరుణంలో ఇలాంటి ఇష్యూ ఒకటి బయటకు రావడంతో మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావటము, ఇటు పొలిటికల్ గా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో మొత్తం కూడా మళ్ళీ ఒకసారి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకసారి చాలా వరకు హైలైట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ నిర్మాత అయినా సరే సినిమా చేయాలంటే ఫైనాన్స్ తీసుకోవటము, లేదంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఫైనాన్స్ ఇవ్వటము జరుగుతుంది. కాకపోతే విక్రమ్ గౌడ్ విషయంలో ఏంటంటే తను చాలా మంది దగ్గర కూడా కొంతవరకు ఫైనాన్స్ తీసుకొని వాటిని మళ్ళీ సినిమాలో పెట్టడము, సినిమా వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వటం ఇలా జరిగింది. సో ఎవరైతే సినిమాలు చాలా మంది పర్సన్స్ దగ్గర తీసుకోవడము జరిగిందో వారందరూ కూడా ఇప్పుడు విక్రమ్ గౌడ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది గత కొన్ని రోజుల నుంచి విక్రమ్ గౌడ్ పైన కొంతవరకు ఒత్తిడి పెరుగుతూ ఉంది జోష్న. ఎందుకంటే తాను ఇవ్వాల్సిన డబ్బులు కూడా కొన్ని లక్షల్లో ఉంటాము, కొంతమంది 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇలా చాలా మంది దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సింది ఉండటము, తాను ఏదైతే పెట్టాడో అవి మొత్తం కూడా కొద్దిగా లాస్ లో ఉండటము,
తను గతంలో కూడా తను ఒక రెస్టారెంట్ కూడా తీసుకొని దాన్ని కూడా నడపడం జరిగింది. కాకపోతే అది కూడా చాలా వరకు లాస్ గా ఉండటంతో మొత్తానికి చూస్తుంటే విక్రమ్ గౌడ్ ఆర్థికంగా చాలా వరకు సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో అతని పైన ఇప్పుడు ఎవరైతే తనకి ఫైనాన్స్ ఇచ్చారో వారందరూ కూడా కొంతవరకు తను విక్రమ్ గౌడ్ పైన ప్రెషర్ తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ కోణంలో చూస్తే మాత్రం విక్రమ్ గౌడ్ మరి తనందరి తాను అటెంప్ట్ చేస్తున్నాడా లేకపోతే ఎవరైనా చేశారా అనేది కూడా తెలియాల్సింది. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితిలో చూస్తుంటే ఇటు ఒక డ్రగ్స్ వ్యవహారంతో పాటు ఇప్పుడు ఈ విషయం కూడా కొంతవరకు టాలీవుడ్ లో ఒక పెద్ద చర్చనీయాంశం అయిందని చెప్పవచ్చు. జ్యోత్స్న. ఓకే, రైట్ వెంకట్. ఇక సినిమా రంగంలో ఫైనాన్స్కు సంబంధించి ఆర్థికంగా దెబ్బతిన్నారు, అందువల్ల ఈ ఘటన జరిగిందా అన్నటువంటి కోణమే కాకుండా మరో కోణం కూడా వినిపిస్తోంది డ్రగ్స్కు సంబంధించి. అయితే కొన్ని రోజులుగా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి విక్రమ్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఒకనొక పబ్లో ఆయనకు వాటా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా అన్నటువంటి కోణంలో తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరెవరైనా కాల్చారా అన్నటువంటి కోణంలో కూడా పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.